ఎలక్షన్ తర్వాత మళ్ళీ సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో 2 వాయిదాలుగానే జరిగినాయి. అదో ఇదే డీటెయిల్స్ కావాల్సింటే మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చి సుప్రీంకోర్టులో మీ పైన సిబిఐ కేసు మళ్ళీ ఓపెన్ చేయడం, మళ్ళీ 2 వాయిదాలు వేయడం, రానున్న జనవరి 19వ తేదీ మళ్ళీ హియరింగ్ ఉంది. అంటే మీరు ఏదో నేను చాలా క్లీన్గా ఉన్నాను, ప్రతి ఒక్కరు దొంగ లేకపోతే హత్య రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్తున్నారే, అది మీరు మానుకోండి. మీరు మొదటగా మీరే హత్య రాజకీయాలకు పాల్పడే మనిషి, నకిలీ డిడి స్కాము, దీనిల గురించి బాగా తెలిసిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మాకెంత తెలుసో ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు దానికి ఇంకా 10 మీ రాష్ట్ర నాయకులకు తెలుసు. ఇంకా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మాజీ మంత్రి మొహమ్మద్ షాకీర్ గారు ఇంకా ఉన్నారు కదిరిలోనే, పోయి మీరు అడగండి. ఆయన పూస గుచ్చినట్లు ప్రతి చిన్న విషయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ రాజకీయ భవిష్యత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాంట్లో మీరు ఏమేం చేసినారనేది ఆయన చాలా క్లుప్తంగా చెప్తారు. కాబట్టి మీరు పదే ఇది గొడ్డలి, ఇంకోటి కొలాలు, ఇంకోటి అని చెప్తున్నారే, అది మీరు మానుకుంటే మంచిది. లేకపోతే మీ గురించి ప్రతి ఒక్కటి చెప్పాల్సి వస్తుంది. అది చెప్పకుండా ఉండాలంటే ఏదో మిమ్మల్ని వదిలేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలు ఇంకా కొన్నేళ్ళు బాగా ఉండాలనుకుంటే కన్నా మీరు ఇవన్నీ మానుకుంటే మంచిదని నేను మీకు హితో పలుకుతున్నాను. లేకపోతే ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే కాలం వస్తుంది. అది మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్ నుంచే స్టార్ట్ అవుతాయి. టీడీపీకి కానీ మీకు కానీ తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.